ra 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 ra. देवराज सेव्यमान पावनांग्रि पंकजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगी वृन्दवन्दितं दिगंबरं काशिकापुरादिनाद कालभैरवं भजे. ध्यायामि ध्यानं कुण्डलीकृत कुण्डलेश्वर कुण्डलं वृषवाहनं नारदादि मुनीश्वरस्तुत वैभवं भवनेश्वरं अंधकांतदमाश्रितामर पादपं मदनान्तकं चंद्रशेखरमाश्रये मम किंकरस्सति वै यमः. శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి దేవతాభ్యో నమః. మా స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి. ఈ స్వామివారు ఎలా ఉద్భవించారంటే సూర్య భగవానుడి దగ్గర 12 కుండలాలు ఉంటే అందులో 2 కుండలాలు తీసి వరుణదేవుడు బహుకరంగా ఇచ్చాడు. సూర్య భగవానుడు వరుణదేవుడు ఈ కుండలాల్ని సముద్రుడు బహుకరంగా ఇచ్చాడు. సముద్రుడి దగ్గర ఈ 2 కుండలాలు ఉన్నాయి. ఈ 2 కుండలాలు కూడా సముద్రుడు గంగాదేవి బహుకరంగా ఇచ్చాడు. గంగాదేవి గౌతమ ఋషికి ఇచ్చింది. గౌతమ ఋషి ఈ 2 కుండలాలని కూడా నది ఒడ్డునే ప్రతిష్ఠిద్దామని సంకల్పించుకుంటే అప్పుడు దేవతలు పలుకుతారు. నది ఒడ్డున మానవుల కొరకు 1 కుండలము, నదీ గర్భంలో దేవతల కొరకు 1 కుండలము ప్రతిష్ఠించమని దేవతలు కోరగానే అప్పుడు గౌతమ ఋషి ఆ నదిలోనే స్నానం చేసి ఆయన వృద్ధాప్యం పోయింది స్నానం చేయగానే. అప్పుడు ఆ గౌతమ ఋషి నది ఒడ్డున మానవుల కొరకు ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. నదీ గర్భంలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలం ఉంచినట్టుగాను ఆ కుండలానికి నారదాది మహామునులు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, పంచలోక బాలకులు, ఇతర మునీశ్వరులు వీళ్ళందరూ కూడా అర్చన చేసుకుంటున్నారు. ఈ నదీ తీరాన్ని ప్రతిష్ఠించే సమయానికి మానవుడు భూమి మీద జన్మించలేదు. అందుచేత ఈ నది ఒడ్డునున్న స్వామికి మానవుడు భూమి మీద జన్మించలేదు కనుక ఈ స్వామికి అర్చన ఎవరు చేస్తున్నారని సందేహం కలగవచ్చు. నదీ గర్భంలో ఉన్న స్వామికి దేవతలు అర్చన చేస్తుంటే అక్కడ నారద మహాముని కూడా అర్చన చేసి నది ఒడ్డుకు వచ్చి ఈ స్వామికి అర్చన చేసుకునేవాడు. తరువాత మానవుడు ఎప్పుడు వచ్చాడంటే 4వ శతాబ్దంలో భక్త మార్కండేయుడు వచ్చి అర్చన చేశాడు. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు వచ్చి అర్చన చేశారు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో ఆస్థాన కవిగా శ్రీనాథ మహాకవి ఉండేవారు. ఆ శ్రీనాథ మహాకవి వచ్చి ఇక్కడ అర్చన చేశారు. ఆ శ్రీనాథ మహాకవి అర్చన చేసి కాశీ వెళ్ళి కాశీలో విశ్వేశ్వరుడు కాశీ ఖండాన్ని తెలుగులో వ్రాస్తూ ఆయన అన్నాడు. శ్రీనాథ మహాకవి ఏమనన్నాడంటే కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని రాశాడు ఆయన తెలుగులో కాశీ ఖండాన్ని. అలాగే ఈ భక్త మార్కండేయుడు 8 అష్టకాలు వర్ణించాడు ఆయన ఈ స్వామికి అర్చన చేస్తూ. ఆ 8 అష్టకాలని ఆదిశంకరాచార్యుల వారు లిఖితపూర్వకంగా రాయడం వల్ల ఆ 8 అష్టకాలు కూడా చంద్రశేఖరాష్టకాలుగా పిలువబడుతున్నాయి. ఆ చంద్రశేఖరాష్టకాల్లో ఈ స్వామి గురించి కూడా 4వ శ్లోకం ఉంటుంది. ఈయన వర్ణించింది. ఏమని వర్ణించాడు ఇంతకని? ఓ కుండలాకారంలో ఉండే కుండలేశ్వర స్వామి, నారదాది మహామునుల చేత రక్షించబడుతున్నావయ్యా, వృషభ వాహనుడు ఉన్నావయ్యా, అందకాంత రాక్షసులు శివభక్తులు సంహరిస్తుంటే ఆ రాక్షసుల్ని నువ్వు సంహరించావయ్యా, ఈ యమకింకరుల నుండి నన్ను కాపాడలేవేటయ్యా అని వేడుకున్నాడు భక్త మార్కండేయుడు. అంత ప్రాముఖ్యమైన క్షేత్రం అండి. కాశీలో ఉన్న గంగాదేవి పగటిపూట పాపాలు మోసి ఆ పాపభారం వదుల్చుకోవడం కోసం రాత్రి సమయంలో ఈ నదికి వచ్చి ఈ నదిలో ఆ కాశీ గంగాదేవి స్నానం చేసి ఆ పాపాలన్నీ ఇక్కడ వదిలిచేసి కాకి రూపం వదిలిచేసి అంశరూపం దాల్చి మరలా కాశీ వెళ్తుందని కాశీ ఖండంలో వర్ణించబడిందండి. అంత విశిష్టమైన క్షేత్రం అండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం శాంతి శాంతి శాంతి.